100% హౌస్ రెంట్కి పోతుంది. హౌస్ రెంట్ పోతుంది, ఎప్పుడు షిఫ్టింగ్ అవుతుండాలి అనే కోణంలో ఆ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళకి ఇల్లు ఉండాలనేది వాళ్ళ ఆశయం చాలా గొప్పది. దాన్ని వీళ్ళు మంచి టైంలో కేటీఆర్ గారు, కేసీఆర్ క్యాచ్ చేసిండు, కానీ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే మంచిది, అద్భుతమైన ఇవాళ అరే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏం సార్ మీ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట, ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్నారు. నిజంగా కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఇట్ వాజ్ వెరీ గుడ్. అల్లుడు వస్తే ఏడవనుకుంటారు, బిడ్డ వస్తే ఏడవనుకుంటారు, నువ్వు ఏడవనుకుంటావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పండుకోలేదు ఉన్నది. చెప్పాలనుకున్నాను నేను ఒకటే సింపుల్గా ఏం చెప్తాను, చెప్పండి. చిన్న అంశం ఉంది, మీ పర్మిషన్ అది అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఓకే అంటేనే. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. అయితే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏముంటుందంటే ఎప్పుడైతే రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి సక్సెస్ కాలేకపోతే, ముఖ్యమంత్రి అన్ని ఎలక్షన్లలో కానీ అక్కడ పాలన చేత కాకపోతే కానీ, లేకపోతే అక్కడ పాలన సరిగా లేకపోతే కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలుచుకుంటే మనం షర్టు పాయింట్ ఎట్లయితే ఇప్పిస్తామో ఇంత ఈజీగా ముఖ్యమంత్రిని కూడా అదే ఈజీగా మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తేరుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కానీ లేకపోతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఉండాలి తప్ప ఉదయం లేస్తే ఏదో దానికి టాపిక్ని డైవర్షన్ చేసి టాపిక్ని ఏదో చేసి చేద్దామంటే గ్రామీణ ప్రాంత ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకుంటే లేరు కూడా. సో నేనేం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు సీటు వదులుకోవడానికి సిద్ధపడితే తప్ప, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకో 15 మంది ముఖ్యమంత్రుల అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని ఏ క్షణమైనా దింపాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నిసార్లు పడిపోయిందో నాకు తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారం తలకిందులైంది కూడా చూసినాం. చరిత్రలో మనము కాంగ్రెస్ పార్టీ పడిపోయింది చూసినాం, కాంగ్రెస్ పార్టీ నిలబడింది చూసినాం, ముఖ్యమంత్రి మారింది కూడా చూసినాం, ముఖ్యమంత్రులు చేంజ్ అయింది కూడా చూసినాం. నేనేమంటున్నా అంటే మంచి ఒక సదుద్దేశంతో చెప్తున్నా. నేనేమంటున్నా ఏది ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో మనం ఏది కూడా ప్రిడిక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఫెయిల్ అయినప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్, నేను కూడా ఇప్పుడే చెప్తలేను, రేపు ఎమ్మెల్సీ పోగానే నేను చెప్పట్లేదు. నేనేమంటున్నా రాజకీయాల్లో ఒకటే రోజులు అని అనట్లేదు, నేను రోజు ఒకటే అనట్లేదు. ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ ఇక్కడ ప్రజా వ్యవహారాలు, లా అండ్ ఆర్డర్ కానీ ప్రజా వ్యవహారాలు కానీ పాలన కానీ ఒకవేళ తన చేతిలో లేకుండా ఇదే విధంగా పోతే ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది అంటున్నా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కాంగ్రెస్ పార్టీని క్రేడ్లు పెట్టలేపరా కదన్నా వాళ్ళే. నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు లేపాల్సిన అవసరం లేదు, ఢిల్లీ నుంచి లేక వస్తే లేచిపోతుంది. నువ్వు ఇక్కడ లేపి అక్కడ లిపాల్ సంస్కృతి మాత్రమే తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి ఇది సమర్థవంతంగా చేయలేకపోతే మార్చే రవి గారు నేనేమంటున్నా అంటే మనం అంతా చదువుకున్న వాళ్ళం, మనం అంతా బుద్ధిజీవులం. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ సభలను కానీ సార్ రాజుగారు నేనేమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మన గౌరవంతో మాట్లాడితే బాగుంటుంది. నేనేమంటున్నా అన్సైంటిఫికల్ గా మాట్లాడు సార్. శాసన మండలి ఎలక్షన్స్ కి, గ్రామ సభ పంచాయతీ ఎలక్షన్స్ కి దీనికి దానికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పశుపతి గారు ఇక్కడ ఉన్నారు, పొలిటికల్ ఎనాలిసిస్. ఈ భారతదేశంలో 8 మంది ముఖ్యమంత్రులకు ఎలాంటి ఏమీ సంబంధం లేకుండా మార్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏ రోజు రాత్రికి మార్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ కాదని చెప్పేది పరిస్థితి ఉంటది నేనేమంటున్నా తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా
వాళ్ళ మనసులో అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి మెజారిటీ లేదు, అది అవకాశం నిజమే, ఇచ్చారు. అది నిజమే. సార్ నేనేమంటున్నాను, ఎందుకు అవకాశం ఇచ్చారు? సంవత్సరం కోసం అవకాశం ఎవరు, సంవత్సరంన్నర కోసం అవకాశం ఎవరు? నేను ఈ వేదికగా చెప్తున్నా, 10 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రి. Yes, mark my word. Mark my word. Happy. Mark my word. Yes, అభివృద్ధి అంశంలో ఎందుకు కాదు. హుజురాబాద్ లో సార్, హుజురాబాద్ లో మాకు 3,000 ఓట్లు వచ్చినాయి. వెంకట బీజేపీ పార్టీకి అది అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిరు. మీరు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం? దట్స్ ద ప్రోగ్రెస్, దట్స్ ద హోప్. ఎస్, ఎవరైతే ఏదైతే వ్యతిరేకత వచ్చిందో బీఆర్ఎస్ మీద అన్ని వర్గాలు కూడా